హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పటేల్ కిట్టు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మా డాడీ తలకాయ కర్రీ కావాలంటే మేము మటన్ షాప్కి వచ్చేసాం. మాకు ఈ పొట్టేలు తలకాయ వచ్చేసి మాకు 600 పడింది. ఇక దాన్ని మేము చిన్న చిన్న ముక్కలుగా కొట్టించాం ఫ్రెండ్స్. మొత్తం కలిపి 1.5 kg వచ్చింది మాకు. తీసుకొచ్చి మా అమ్మకైతే ఇచ్చేసాం. అమ్మ నీట్గా ముక్కల్ని కడుగుతుంది. పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కాబట్టి మనం వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. 4 to 5 times మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మా అమ్మకైతే మేము పెద్ద పని పెట్టేసినాము. ఇక అమ్మ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసింది. ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయేంత వేసుకొని ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఉండాలి. మసాలా గసగసాలు మంచిగేసి వండుకుంటే సుఖ నిలువయ్యకుండా చూసుకుంటా గుటకలేసి. మసాలా గసగసాలు మంచిగేసి వండుకుంటే సుఖ నిలువయ్యకుండా చూసుకుంటా. ఇప్పుడు మనం పుదీనా వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టిన ముక్కల్ని అందులో వేసుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మీకు సరిపోయినంత కారం వేసుకోండి. స్పైసీగా తినేది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 4 స్పూన్ సాల్ట్. తక్కువ పడితే మనం లాస్ట్లో వేసుకోవచ్చు, ముందే వేసుకుంటే మనకు ఉప్పిసం అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకోండి కొద్దిసేపు ఉడికేటకు. మనకు లైట్గా గ్రేవీ కోసం కొన్ని టమాటాలు తీసుకోండి. ఒక 7-8 టమాటాలు, చిన్నవి అయితే సరిపోతుంది, పెద్దవి అయితే ఒక 4 సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోండి అందులో. మాకు సూప్ కోసం వాటర్ తీసుకోండి. ఒక 5-6 గ్లాసెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు వచ్చేసి 8-9 విజిల్స్ రావాలండి. తలకాయ కర్రీ కోసం వెయిటింగ్లు ఉన్నారు మా వాళ్ళు, అయితే కింద మీద బొరుతున్నారు. మా చార్లీకి అయితే చికెన్ తీసుకొచ్చాము. ఇప్పుడు మనకి విజిల్ స్టార్ట్ అయినాయండి. ఇలా మనకి 9 or 10 విజిల్స్ వస్తే ముక్క మంచిగా ఉడుకుతుంది.
వావ్, తలకాయ ఎలా ఉడుకుతుంది చూసారా? వావ్. ఇప్పుడు అమ్మ అయితే నాకు పిలిచి టేస్ట్ చూడరా అని పిలిచింది. నాకైతే అన్నీ సరిపోయినాయి. మటన్ మసాలా, ముక్క ఉడికిందలే చూడమని చెప్పి ఒక పీస్ ఇచ్చింది నాకు మా అమ్మ అయితే. వావ్, మెత్తగా ఉడికేసింది. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. సో మనం గుమ్మలాడే తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ మా డాడీకి వేసాము. తలకాయ కర్రీ కావాలని అడిగిండు కదా, ఇప్పుడు ఫస్ట్ మా డాడీ టేస్ట్ చేయబోతున్నాడు. ఎలా ఉంది? బాగుందంట. బాగా ఉడికింది. ఓకే అన్నాడు. ఇప్పుడు నేను తింటున్నాను. చూడండి పీస్ ఎలా మెత్తగా ఉడికిందో. ఇలా ఉడకాలండి ఉడికిస్తే. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా స్టార్ పటేల్ కిట్టు కుకింగ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. ఇప్పుడే కొత్తగా తీస్తున్నాం కాబట్టి కొంచెం తేడా వస్తుంది. చూద్దాం ఇంకా ముందు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.